పరిశుద్ధాత్మ తండ్రి మనతో మాట్లాడే మాటలు మనం విందాం. మనము దుఃఖపడువారు ధన్యులు అని మత్తయి సువార్త 5:4 మనం చూసుకున్నాం. ఈ లేఖనము అందరికీ తెలిసిందే. కానీ దుఃఖపడేవారు ధన్యులు అనే ఆ దేవాతి దేవుడే స్వయంగా తను ఉపదేశిస్తున్న మాటల్లో ఒక రాజ్యము కట్టబడ్డ పునాదిలో ఒక మూల రాయిగా, ప్రాముఖ్యమైన మాటగా ఇది మనం తెలుసుకోగలిగితే ఇది ఎంతో ఆదరణ కలిగించే మాట. ఇది ఎంతో మానవ హృదయానికి ఓదార్పునిచ్చే మంచి మాట. దుఃఖపడేవారు ధన్యులు. అదేంటండి, దుఃఖపడేవారు ధన్యులు ఎలా అవుతారు? బాధలో ఉన్నవారు ధన్యులు ఎలా అవుతారు? చింతిస్తున్నవారు, కష్టాన్ని అనుభవిస్తున్నవారు ధన్యులు ఎలా అవుతారు అంటే, ధన్యులనే లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎందుకు అంటే, ఆ దేవాతి దేవుడు ఈ లోకంలో పడే దుఃఖం గురించి కాదు కానీ, మీ హృదయాలలో దేవుని మాటకి, ఆ దేవుడి ప్రేమకి నీ హృదయంలో నువ్వు పశ్చాత్తాపడుతున్నావు. ఏమని పశ్చాత్తాపడుతున్నావు అంటే, ఆ దేవుడి మాట మేము వినలేకపోతున్నామేమో, ఆ దేవుడిలో మేము మా జీవిత యాత్రని కొనసాగించుకోలేకపోతున్నామేమో, ఆ దేవుడి ఆ ప్రేమలో మేము నిలవలేకపోతున్నామేమో అన్న దుఃఖం ప్రతి మానవుడికి కూడా ఉంటుంది సహజంగా. క్రైస్తవురాలు అని అనబడిన ప్రతి వ్యక్తికి, ప్రతి పురుషునికి, ప్రతి స్త్రీకి, ప్రతి యవనస్తుడికి ఒక దుఃఖం అనేది సహజంగా అందరికీ ఉంటుందండి. ఏంటంటే ఆ దుఃఖము, ఈ లోకంలో ఆహారం లేదని కాదు, ఈ లోకంలో వస్త్రాలు లేవని కాదు, ఈ లోకంలో ఆస్తులు, అంతస్తులు, బలాలు, మరి బలము, బలగాలు ఇవన్నీ లేవని దుఃఖం ఎవరికి ఉండదు. క్రైస్తవులకు అది ఎవరికి కూడా ఉండదు సహజంగా. ఎందుకు అంటే, సింహము పిల్లలైనను లేమి కలుగునేమో కానీ నన్ను ఆశ్రయించిన బిడ్డలకి ఏ మేలు కొదవలేదు అని ఆ దేవాతి దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక నువ్వు ఆహారం విషయంలో, వస్త్రాల విషయంలో, మరి నీకు ఆరోగ్య విషయంలో, ఇలాంటి విషయాల్లో దుఃఖపడేవారు క్రైస్తవులు అనబడిన వారు ఉండరు. మనకి తెలిసి ఆ విధంగా ఉండేవారు ఉండరు. ఎందుకు అంటే, దేవుడు అందరినీ చక్కగా పోషించే తండ్రి. ఒక కూలి పని చేసుకోను, కష్టం చేసుకోను, ఎవరి వృత్తి వారు చేసుకుంటూ, మరి ఎవరు సంపాదన వారు సంపాదించుకుంటూ, ఎవరి పని వారు చేసుకుంటూ, ఆ రోజుకు కావలసిన ఆహారాన్ని, వారికి కావలసిన వస్త్రాలని, మరి వారికి కావలసిన సమస్తాన్ని దేవుడి కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి సంపాదించుకుంటున్నారు. వాటి కోసం అంతగా దుఃఖపడి, అంతగా బాధపడేది క్రైస్తవులకు ఉండదు. ఎందుకు ఉండదు అంటే, అది దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు అంటున్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకు అవన్నీ అనుగ్రహించబడతాయి. మరి ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్నవారు, దేవుని బిడ్డలుగా ఉన్న మీరు ఆయన రాజ్యాన్ని, ఆయన కృపని, ఆయన మహిమని మీరు వెతుకుతున్నారు. కనుక ఆ విషయాల్లో మీరు చింతించరు, ఆ విషయాల్లో మీరు దుఃఖపడరు. ఈ పూట మాకు ఆహారం లేదు, ఈ పూట మాకు వస్త్రాలు లేవు, ఈ పూట మాకు ఆరోగ్యం లేదు అని చింతించి బాధపడి దుఃఖపడే వారు క్రైస్తవులు ఎవరు ఉండరు. ఎందుకంటే దేవుడు పోషిస్తాడు. ఎవరిని కూడా పస్తులుంచడు ఆయన. నీ కడుపు మార్చి నువ్వు పస్తులు పండుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఏదో ఒక రకంగా ఆయన నీ పనిని, నీ చేతి పనిని నీకు ఆశీర్వదించి ఆ సమయానికి నీకు ఆహారాన్ని అందిస్తున్నాడు, నీకు కావాల్సిన వస్త్రాలను నీకు ఇస్తున్నాడు. మనం హుందాగా ఉండకపోయినా, హుందాతనంగా మనకి లేకపోయినా, ఒక స్థితిలో ఆయనకి చాలిన బిడ్డలుగా కావాల్సినంత దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రతి బిడ్డకి కూడా అనుగ్రహించే దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, కనికర పూర్ణుడు గనక అందరికీ అవన్నీ అనుగ్రహిస్తూనే ఉంటాడు. పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కాదా? అవే కష్టపడవు, అవే చక్కగా పోషించబడుతున్నాయి అనే లేఖనాల ద్వారా మనం చదువుకున్నాం, తెలుసుకున్నాం. అందుకే క్రైస్తవులు ఆ విషయాల్లో దుఃఖపడేవారు ఎవరు ఉండరనే ఆ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మేము అనుకుంటున్నాం. అలా ఎవరు కూడా ఉండరు.
అవునమ్మా, ఇది నిజమే అనుకుంటారు మీరు. ఎందుకంటే ఒక పూట ఆహారం లేక నువ్వేం బాధపడవు. నీకు వస్త్రాలు లేక బాధపడవు. ఏదో ఒక రకంగా ఆ దేవుడి కృపను బట్టి నీకన్నీ నీకన్నీ మేలు జరుగునట్లు ఆ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను పోషిస్తూనే ఉన్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కానీ మరి ఏ విషయంలో నువ్వు దుఃఖపడుతున్నావు? ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు? ఏ విషయంలో నువ్వు ధన్యుడివి, ధన్యురాలివయ్యావు? ఏ విషయంలో అంటే దేవుడు స్పష్టంగా తన స్వయంగా ఆ దేవాతి దేవుడే, ఆ తండ్రే ఉపదేశించిన ఉపదేశంలో ఒక గొప్ప మాట, హృదా దుఃఖపడువారు ధన్యులు. ఎందుకు దుఃఖపడువారు ధన్యులు అంటే, వారు ఆ మాటలు వింటున్నప్పుడు, ఆ దేవాతి దేవుడు ఉపదేశిస్తున్నప్పుడు, ఆయన మాటలు వారు వింటున్నప్పుడు, వారు ఆనందంగా వారి హృదయంలో పశ్చాత్తాపంతో ఆసక్తి కలిగి ఆ మాటలు వింటున్నారు. ఎలా వింటున్నారంటే, ఇది మేము చేస్తే, ఈ మాటల ప్రకారము మేము జీవిస్తే ఎంత బాగుంటుంది, ఈయన మాట వింటే ఎంత బాగుంటుంది, ఆ దేవాతి దేవుడి మాటలో ఈ జీవిత యాత్రలో ఆయన ప్రేమలో మేము ఒదిగి ఉంటే, ఆయన మాటలు మేము విని శ్రద్ధగా బ్రతకగలిగితే ఎంత బాగుంటుందన్న పశ్చాత్తాపంతో కూడిన దుఃఖము ఈరోజు నీకుంది. క్రైస్తవులు అనబడిన వారికి ఈ దుఃఖం ఉంటుందండి, ఎవ్వరికైనా ఉంటుంది. వారు ప్రార్థన పరులైనా కాకపోయినా, ప్రార్థించకపోయినా ఒక దుఃఖాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా వారికి ఒక దుఃఖం ఉంటుంది. ఏం దుఃఖం అదంటే, దేవుడి మాట మేము వినలేకపోతున్నాం, ఆ దేవుడి ప్రేమలో సరిగా ఉండలేకపోతున్నాం, ఈ జీవిత యాత్రలో ఆయన మాట ప్రకారము జీవించలేకపోతున్నాము. ఏదో ఒక అపవిత్రతను, ఏదో ఒక అవిధేయతను మాట ద్వారానో, చూపు ద్వారానో, ఆలోచన ద్వారానో, ప్రవర్తన ద్వారానో మేము సరిగా ఉండలేకపోతున్నామే. మా దేవుడి మాట, మా సృష్టికర్త మాట, మా తండ్రి మాట మేము ఎందుకు వినలేక ఉంటున్నాం? ఆశ ఉంది, యేసయ్య అంటే ప్రేమ ఉంది, యేసయ్య ఆప్యాయత ఉంది, అనురాగం ఉంది, ఆయన మాట అంటే భయం ఉంది. కానీ ఎందుకు మేము ఇంకా ఆయనకి సమీపంగా, ఇంకా 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 ఆయనలో మేము ఎందుకు ఉండలేకపోతున్నాము అని ఎంతో పశ్చాత్తాపంతో ఈరోజు నీ హృదయం పశ్చాత్తాపడుతుంది కదా. అది నిజమే కదా, అది నిజమేనండి. ప్రతి హృదయం కూడా దేవుడి మాట వినలేకపోతున్నామని రోజులో ఒక్కసారైనా నువ్వు ఆలోచించుకుంటున్నావు. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు కనుక, నీ హృదయాన్ని ఎరిగి ఉన్న తండ్రి కనుక ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పశ్చాత్తాపడుతున్నావు, నీ హృదయంలో చింతిస్తున్నావు, నీ వేదన పడుతున్నావు. అది ఏ వేదనైనా కానివ్వండి, ప్రార్థించుకోలేకపోతున్నాను, నా తండ్రికి ఇవ్వాల్సిన సమయాన్ని నేను ఈరోజు ఇవ్వలేకపోయానను, లేదంటే ఈరోజు నేను ఆయన మాటని మరి జవదాటానను, లేదు అంటే నా తొందరపాట్లతో నేను మాట్లాడానను, లేదు అంటే చెయ్యొద్దన్న కార్యం చేశానను, ఏదో ఒక దుఃఖం నీలో ఉంది. ఆ దుఃఖం ఉండడం ధన్యత అంటున్నాడు దేవుడు. అట్లా దుఃఖపడితే నువ్వు దేవుడికి సమీపంగా రాగలుగుతావు. ఆ దుఃఖం నీకు రక్షణ కలుగజేస్తుంది. ఆ దుఃఖం ఏదో ఒక రోజు మంచి జీవితంలోకి నిన్ను నడిపిస్తుంది. ఆ దుఃఖం క్రైస్తవుడికి ఉండటం వల్ల నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు దుఃఖం ఉండడం వల్ల ధన్యుడు అంటున్నాడు దేవుడు. దేవుడు మాట్లాడిన మాట ఇక్కడ అదే, దుఃఖపడువారు ధన్యులు. ఏ దుఃఖం కలిగి ఉన్నావు? ఆయనలో దుఃఖాన్ని కలిగి ఉన్నావు. ఈ లోకంలో దుఃఖాన్ని కలిగి లేవు. నువ్వు ఆస్తులు లేకపోతే దుఃఖం ఎందుకుంటుంది? ఉండదు. దేశయ్య ఇస్తాడు, ఏసయ్య చూసుకుంటాడు, ఏసయ్య నాకు అనుగ్రహిస్తాడు. నన్నేం పస్తులు ఆయన ఉంచడు, నాకేం వస్త్రాలు లేకుండా ఆయన ఉంచడు, వస్త్రహీనుడిగా నన్ను ఉంచడు, నన్ను ఆకలిగా ఉండేటట్లు ఆయన చెయ్యడు. ఆయన మంచి దేవుడు, గొప్ప దేవుడు. ఏదో ఒక ఈ పూటకి, ఈ రోజుకి నాకు సహాయంగా ఆయన ఉన్నాడు అని అనుకుంటావు. కానీ ఆధ్యాత్మికంగా ఆత్మలో దుఃఖపడుతూ ఉంటావు. ఎన్ని నీకు ఉన్నా ఈ దుఃఖం నీకుంటుంది. అయ్యో,
దేవుడి మాట నేను వినలేకపోతున్నాను. నా జీవితంలో దైవదాసుల ద్వారా దేవుడు మాట్లాడిన ఉపదేశాన్ని నేను అనుసరించలేకపోతున్నాను. దేవుడికి సమీపంగా ఉండలేకపోతున్నాను. దేవుడి మాటని నేను ఆప్యాయంగా, అనురాగంగా తీసుకోలేకపోతున్నాను. నేను భక్తి కలిగి ఎందుకు జీవించలేకపోతున్నాను? నా జీవితం ఇక ఇంతేనా? ఆయన మాట వినే బిడ్డల్లో నేను ఉండలేనా? నీతిమంతుల సభలో నేను చేరలేనా అనని దుఃఖపడుతున్నావు చూసినవా? ఆ మాటని దేవుడు ధన్యుడివి, ధన్యురాలివి అంటున్నాడు. ఈరోజు మరి ఏదో పూర్వకంగా నువ్వు దుఃఖపడుతున్నావు. అది వాస్తవమే అయితే, అది నిజమే అయితే, నీ హృదయంలో ఈ పశ్చాత్తాపం నిజంగా నువ్వు కలిగి ఉంటే, నిజంగా ఈరోజు నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదో ఒక రోజు ఆ దేవుడు నిన్ను సమీపంగా, ఆయనకు సమీపంగా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను నీతిలోకి, యథార్థతలోకి, భక్తిలోకి తీసుకురావడానికి నీ దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. ఎందుకు ఇష్టపడుతున్నాడంటే, నీలోని పశ్చాత్తాపాన్ని ఆయన కన్నులు చూశాయి. నీ హృదయాన్ని ఆయన గ్రహించాడు. నీ తలంపుని ఆయన గ్రహించాడు. నీ తపనని ఆయన గ్రహించాడు. నువ్వు ఎవరికి చెప్పుకోలేకపోయినా నీ హృదయంలో బాధపడే ఆ బాధని ఆయన గ్రహించాడు. ఆయన చూస్తున్నాడు. అందుకే హృదయాన్ని దేవుడు చూస్తాడు అని చాలామంది అనుకుంటాం. అవునా కదా? అనుకుంటాం. హృదయాన్ని చూసే దేవుడు నా తోడుగా ఉన్నాడని మనం అందరం అనుకుంటాం. ప్రార్థించుకోలేకపోతున్నావా? ఏదైనా చేయలేకపోతున్నావు, ఆయన మాట వినలేకపోతున్నావు, ఈ యాత్రలో ఇక నా బ్రతుకు ఇంతేనా అని దుఃఖపడుతున్న నీవు ధన్యుడివి, ధన్యురాలివి.